డబ్బు అంటే ఖరీదైన వస్తువులు కొనడం కాదు, అది మీకు ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే మీకు నచ్చిన పనిని నచ్చిన టైంలో చేసుకునే ఒక ఫ్రీడమ్ మీ దగ్గర ఉండాలి. సో ఇదే కాంటెక్స్ట్ లో మార్గన్ హౌసెల్ అనే రచయిత రాసిన ద సైకాలజీ ఆఫ్ మనీ బుక్ నుండి ఒక 10 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మనం చెప్పుకోబోయే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవ్రీ వన్ ఈస్ క్రేజీ, ఎవరి లాజిక్ వాళ్ళది. మనం తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని కేవలం లెక్కలు లేదా స్ప్రెడ్ షీట్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండవు. ప్రతి మనిషికి ఒక యూనిక్ మనీ హిస్టరీ అనేది ఉంటుంది. మనం పుట్టిన కాలం, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మనం ఫేస్ చేసిన కష్టాలు, ఇవన్నీ మన మైండ్ లో డబ్బుల పట్ల ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి. అందుకే ఒకరికి సరైనది అనిపించే డిసిషన్ ఇంకొకరికి కరెక్ట్ కాదు అనిపించవచ్చు. సో ఇక్కడే రచయిత చెప్పేది ఏంటంటే నో వన్ ఈస్ క్రేజీ. వాళ్ళు చేసే పని వెనక వాళ్ళదైన ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది ఉంటుంది. కొంతమంది అవతల వాళ్ళకి జడ్జ్ చేసే అలవాటు ఉంటుంది. అంటే అతను అన్ని డబ్బులు పెట్టి కారు ఎందుకు కొన్నాడు, లేదా ఆమె అంత డబ్బును కేవలం సేవింగ్స్ అకౌంట్ లోనే ఎందుకు పెట్టుకునింది, ఇలా జడ్జ్ చేస్తుంటారు. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆ వ్యక్తికి చిన్నప్పుడు పేదరికాన్ని చూసుంటే అతను పెద్దయ్యాక ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా సేఫ్ గా దాచుకోవాలని చూస్తాడు. అతని లాజిక్ అతనిది. అలాగే ఇంకొకరు స్టాక్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు అతను ఒక పెద్ద మొత్తంలో లాస్ అయి ఉంటే ఇప్పుడు అతనికి ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయం వేస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ పాస్ట్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే మన ఫైనాన్షియల్ జర్నీ వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మన గోల్స్ మరియు మన మెంటల్ పీస్ కి తగ్గట్టుగా ఉండాలి, కానీ పక్క వాడిని చూసి మాత్రం కాపీ కొట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ డెసిషన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టు చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది.